నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. ప్రాణాలను కాపాడే గ్రీన్ పోరాటం. క్షణం వృధా అయితే ప్రాణం పోయే ప్రమాదం. సెకండ్ల వ్యవధిలో జరిగే ఈ అద్భుతం కోసం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాయి. బెంగళూరు నుంచి సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రికి ఓ ప్రాణదాత అందించిన ఊపిరితిత్తులు వస్తున్నాయి. కేవలం ఊపిరితిత్తులు మాత్రమే కాదు, అవి ఒక వ్యక్తికి కొత్త జీవితాన్ని ప్రసాదించే అమూల్యమైన కానుకలు. సాధారణంగా శంషాబాద్ నుండి సికింద్రాబాద్ చేరుకోవాలంటే ట్రాఫిక్ రద్దీతో గంటల సమయం పడుతుంది. కానీ ఇప్పుడు అక్కడ దృశ్యం వేరు. ట్రాఫిక్ పోలీసులు అదృశ్య అడ్డంకులను తొలగించి రోడ్లను ఖాళీ చేసి గ్రీన్ ఛానల్ సిద్ధం చేశారు. ఎయిర్పోర్ట్ లో విమానం ల్యాండ్ కాగానే వైద్య బృందం ఆ ఊపిరితిత్తులను తీసుకుని ప్రత్యేక అంబులెన్స్ లో బయలుదేరింది. గమ్యస్థానం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి. వేగమే ప్రాణం. నిమిషం ఆలస్యమైన పరిస్థితి విషమించే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసుల యుద్ధ ప్రాతిపదికన ఈ ఆపరేషన్ ను నిర్వహిస్తున్నారు. రోడ్డుపై ప్రతి వాహనం ఆగిపోయింది. ట్రాఫిక్ సిగ్నల్స్ అన్ని గ్రీన్ కలర్ లోకి మారిపోయాయి. అంబులెన్స్ వెళ్లే దారిలో ఒక్క చిన్న వాహనం కూడా లేకుండా పోలీసులు చేస్తున్న ఈ ప్రయత్నం నిజంగా అభినందనీయం. ప్రాణాలు కాపాడాలని పట్టుదల, బాధ్యత ముందు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా తలవంచుతున్నారు. ఈ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు, ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డుకు పక్కకు తప్పుకుంటూ తమ సహకారాన్ని అందిస్తున్నారు. మానవత్వానికి మించిన గొప్ప ధర్మం మరొకటి లేదని మరోసారి నిరూపితమవుతుంది. అంబులెన్స్ లో ఉన్నది కేవలం అవయవాలు మాత్రమే కాదు, ఒక కుటుంబ ఆశలు, ఒక ప్రాణం యొక్క భవిష్యత్తు. ఆ ఊపిరితిత్తులు కిమ్స్ ఆసుపత్రికి చేరి సకాలంలో ఆపరేషన్ విజయవంతం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా అత్యంత వేగంగా ఆసుపత్రికి చేరనున్న ఈ మెడికల్ టీం మరో వ్యక్తి ప్రాణాన్ని కాపాడబోతుంది. నిమిషాల్లో జరగనున్న ఈ మహా ప్రయత్నం వైద్యుల సమర్థతకు, పోలీసుల సమన్వయానికి, ప్రజల సహకారానికి నిదర్శనం. ఈ క్లిష్ట సమయంలో అంబులెన్స్ కు దారిచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఆపరేషన్ విజయవంతం కావాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.